ఆ, ఏం లేదు, మీ ప్లాన్ ఏంటి? నా ప్లాన్ ఏంటంటే ఈ ఊరు మొత్తం బూడిదైపోతుందిగా, అలా అవుతుంటే నేను వెళ్ళి పుష్పగాడ్ల ఫ్లవర్ కాదు ఫైర్ అంటాను. ఆ బూడు తీసుకుని చర్చిలో వేసేలా వేసుకుంటాను చూడు. అయితే ఇక్కడి నుంచి మీరు వెళ్ళారా? వెళ్ళాలి, వెళ్ళి తీరాల్సిందిగా. తీసుకెళ్ళడానికి మనుషులు రాని. ఎవరు? ఇవ్వండి, ఇలా చూడండి. అయ్యో, చూడండి, అందరూ ఇటే వస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు, ఇది నాకే సరిపోదా? మీరు వెళ్ళి దాక్కోండి. ఏంటో తెలియడం లేదు, ఎంతమంది వస్తున్నారు. పోలీసు గారు ఎత్తుకుంటే వీడికి రోజు దాక్కున్నాడా? ఈ రోజు ఎలా ఇంట్లో దాక్కున్నాడు వచ్చాడు, ఏం తెలియనట్టు. అది చూసావా, ఆటో పట్టుకుని వస్తున్నాడు. ఎంత ధైర్యంగా దేవుడా, మా ఆయన. కాదు, నేను భాస్కర్ని. మా ఆయన కరెక్ట్ టైంకి బెన్నీ కూడా వచ్చేసాడు. చేచి వద్దు సస్లీ, నువ్వు ఏడకో. ఏంటిది? నేను ఇక్కడి నుంచి వెళ్ళినా పక్కనే ఉంటానుగా. ఆ రోజు చెట్టు మీద ఓసరాల్ని కొట్టినప్పుడు నువ్వు చెప్పింది గుర్తుందా? గొప్ప అయిపోతానని. చెప్పవు, అది నీకు గుర్తులేదు అంతే. ఈరోజు నేను అడుగుతుండేనే కదా వేసింది, అందువల్ల ఇంకా కాస్త గొప్ప అయిపోయాను అంతే. ఏదైనా జరుగుతుందా? ఏం జరుగుతుందా చూద్దాం. అరే సిస్లీ, ఏడవకో. నీలో వేసేకూడదు, ఇంకా ఎంతో ఉంది. అసలు వాడు ఎప్పుడు లోపలికి వెళ్ళాడో తెలియట్లేదే. నేను వచ్చింది బెన్ని కోసమే అయినా వాడు లేని ఈ 2 రోజులు నేను హ్యాపీనే. నిన్న కూడా ఇటు పక్కన వెళ్ళని ఇలాంటి ఒక కనెక్షన్ చూడలేదే, ఎలా మిస్ అయిందబ్బా? నా జీవితం నాశనం అయితే మీకు సంతోషమే కదా? అరే ఏంటి సిస్లీ, ఇదంతా చాలా స్పోర్టివ్ గా తీసుకోవాలి. ఇంకా చాలా మంది వచ్చారు, అయితే నేను ఇంకా గొప్ప అయిపోతాను. మేము చూడాలి. మీ బిజీ షెడ్యూల్లో నా కోసం టైం కేటాయించినందుకు సంతోషం. నువ్వేదంతా అరేంజ్ చేసావా? చూసావా, పాత ప్రేమికుడిని తీసుకొచ్చుకుంది. ఏం చేశాడో ఏంటో. రేయ్, ఆ కాలి వాళ్ళు మర్చిపోయాను అనుకుంటాను, లేదా పిలుచుకుని రాలేదా? ఏంట్రా బాధ్యత లేకుండా ఉన్నావు? ఏంటి భాస్కరా? ఏ సిసి కాదు, రీనా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అరే దీంతో వచ్చిన సమస్యదే, అన్నిటికీ ఏడుస్తూ కూర్చుంటుంది. మన ఊరు మామూలు జైలు ఈ భాస్కర్ గారిని ఏం చేయలేదు. అరే బెన్నీ, నిన్ను వదిలేస్తారా? సిసో, నువ్వేం భయపడకా. బెన్నీ వచ్చాడు చూడు, బండరాయిలో ఉన్నాడు చూడు. నేను చెప్పానుగా, నాట్ ఇంజ్యూర్ టు హిస్ హెల్త్. బాగా ఇరుకుంది కదా. జుట్టు బాగా పెరిగినట్టుంది. నాన్న జుట్టు కూడా. నేను జైలుకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మన ఇద్దరం అల్లు అర్జున్లా కట్ చేసుకుందాం, ఓకేనా? ఎలా తనే? మీరు రండి, రాకుండా పోండి, ఏవైనా చేసుకోండి. కానీ ఈ 2 రోజులు ఏం చేశారో దయచేసి చెప్పండి. రీనా, చెప్పండి. ఎంతైనా వీడికి ధైర్యం ఎక్కువే. చూడు ఎలా ఉన్నాడో. ఢిల్లీ నుంచి వచ్చారా? ఇదిగో పట్టుకోండి. రేపెన్ని నిన్ను తీసుకెళ్ళిపోయారని నాకు నిజంగా తెలియదురా. అంతేకాదు, ఏ వీరుడి కథ అయినా ఇలా థ్రిల్లింగ్గా ఉంటేనే బాగుంటుంది. నేను చెప్పింది కరెక్టేనా? రే, ఇంకో విషయం, మంచం కింద ఉన్న బాటిల్ నుంచి 2 పైకి తాగాను. ఓ మీరేనా డిఎఫ్? ఎస్, రండి రండి, చాలా సంతోషం. రీనా, నీకు ఎలా ఉంది? లోపలికి వెళ్ళి అడగండి. తెలిసి జరిగే విషయాలే కదా, బుద్ధి లేనాడు. దానికంతా అండర్స్టాండింగ్ కావాలి. సార్, స్టేషన్కేగా, ఊర్లో వెళ్ళొద్దు, ఫ్యాన్స్ ఎక్కువ. నేను చూసుకుంటాను. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే నీకు తీయడానికి ఒక పాఠం ఉంది, ఇమ్మోరల్ ట్రాఫిక్. ఈలోగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది కదా, వీళ్ళతోటే నువ్వు వెళ్ళి తీరాలి. నెక్స్ట్ టైం కలుద్దాం. సరే, అది చూద్దాం. అన్నా రే, చిన్న శిక్ష రా పడుతుంది, మళ్ళీ తిరిగి వచ్చేస్తాను.
అది కాదన్నా, మరి ఇంకేంటి? నా సైకిల్ ఎక్కడన్నా? సార్ వెళ్దామా? వేసవకాలం పోయింది, ఆ. ఇక పైన చలికాలమే కదా. అవును. విని ఊరి వాళ్ళ మాటలేమి పట్టించుకోకో, వాళ్ళు పాత ఫ్రెండ్సే కదా. ఏమండి, మీరొచ్చి ఇంతసేపు అవుతుంది, నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ ఊళ్ళో వాళ్ళు చెప్పేలాగా మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఏమండి? అరే ఏం చేస్తున్నావే? ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైంది. ఎన్ని దోమలు పిండి పడేశారు. ఏమిటండి, కొట్టారా? అవును, బాగా కొట్టారు. భాస్కర్ చెప్పారు ఎవరు మిమ్మల్ని కొట్టారని. భాస్కరు వాడు చెప్పేది ఎవరైనా నమ్ముతారా? మీ నాన్న జోస్యం చెబుతారని నమ్ముతారా? అవును. పడుకోడానికి వస్తావా? రావా? రారా పడుకో. సిసిలి బంగారం, ఉమ్, నువ్వు వాడిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏంటి? నువ్వు భాస్కర్ని ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడుగుతున్నా. ఓహో, అంటే మీరు ఇంకా నన్ను అనుమానిస్తున్నారు కదా? ఆ, దానికి నువ్వు వేరే ఎవరైనా చూసుకోవాలి. ఏమే, వాడు చూడటానికి బాగానే ఉన్నాడు కదా? ఉమ్, కాస్త అబద్ధాలు మాట్లాడతాడు. ఇప్పుడు ఈ లోకల్ అదంతా ఒక విషయమా? ఈ టైంకి పిల్లలు పుట్టుంటారు నీకు. చూడండి, స్టేషన్లో ఇవ్వకుండా వదిలేసిన బ్యాలెన్స్ని ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తాను. నోరు మూసుకొని పడుకోండి. సిసిలి, నాకు ఆ కథ చెప్పొచ్చు కదా? సిసిలి బంగారం, ఆ కథ చెప్పు. చూడు, నేను కూడా తెలుసుకుంటా. చెప్పాలా? హ్మ్. ఏమీ తెలియని ఆ కాలం. అయితే ఇప్పుడు ఉన్నట్టే అప్పుడు కూడా అంతేగా? చెప్పేది వినండి. సరే చెప్పు. ఆకాశం స్వర్గమంత పంచభూతలు మొత్తం ప్రార్థించడం మంచి పద్యముండే ఊర్లో. ఇలా చూడు, నువ్వు ఊరికే తిరుగుతున్నావు, నిన్ను కట్టేస్తాను, జాగ్రత్త. ఏమే ఆ. వాళ్ళందరూ వచ్చారు, త్వరగా రా. ఇదిగో వస్తున్నా. ఇదిగో ఏమ్మా, నువ్వు తింటూ ఉండు, నువ్వు లోపల నేను ఏం మళ్ళీ చేస్తున్నావు? వచ్చేస్తాను. నువ్వేంటి ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? ఇంటికి ఎవరైనా వస్తే చాలు వచ్చి మూల కూర్చుంటుంది. అదిగో చర్చి నుండి అందరూ వచ్చేసారంట. కనీసం ఈ అంట్లో అయినా కడిగి పెట్టొచ్చు కదా. అదేవి నేను తిన్నది కాదు. ఆహా. పెద్దల్లుడు కూతురు వస్తే నువ్వెప్పుడు ఇంతే. మనలాగా ఒక కూరతో సరిపెట్టుకుంటారా? వాళ్ళకంటూ 2-3 కూరలు చేయాలి కదా. అడ్వకేట్ అల్లుడి మీద ప్రేమ. అవునే, నువ్వు ఆ భాస్కర్ గురించి ఆలోచిస్తూ ఉండు. మనం వాళ్ళింట్లోనే ఉంటున్నామని గుర్తుంచుకో. వాళ్ళింట్లో వాడికి అస్సలు మర్యాద అనేదే లేదు, అది తెలుసా నీకు? ఆ ఇంటికే వెళ్ళాలనుకుంటున్నావు. భాస్కర్ చాలా మంచివారు, సీరియల్లో వచ్చే హీరోలాగా. అయ్యో, అవునవునులే, ఎప్పుడు చూసినా అదే ధ్యాస నీకు. ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళావు? నువ్వేనా దాన్ని కోసింది? దొన్నమాసం తినడానికి కూడా ఎంతసేపు పట్టదు కదరా. ఇలాగే ఉంటే ఎలా భాస్కర్? ఏదో ఓ పని చేస్తే బాగుంటుందిగా. ఆ. ఇష్టం లేదనుకుంటాను. పక్కింట్లో ఉన్నాం కాబట్టి నీ మంచి కోసం చెప్తున్నావు అంతే. ఆ లాయర్కి నన్ను చూస్తేనే ఒళ్ళు మొడుతుంది. ఎందుకో వాడికి 2 ఇచ్చానంటేనే వాడికి. కాపీ కొట్టి నువ్వు పాస్ అయిపోయావుగా. కొన్నిటికి ఏరు వేసినా పెరగదు వీడిలాగా. అసలు నాన్నకి ఏంటమ్మా సమస్య? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూ ఉంటారు. నాన్న కాబట్టి ఊరుకుంటున్నా. ఆ కుక్క మీద ఉన్న ప్రేమ కూడా నా మీద లేదమ్మా. తండ్రి కొడుకులిద్దరికీ ఇదే పని అయిపోయింది, నా వల్ల కాదు. ఆ కుక్క అరుస్తూనే ఉంది, నీకేం వినపడడం లేదా? ఆ కుక్కను తీసుకెళ్ళి అవతల కట్టే వెళ్ళు. వెళ్ళండి వెళ్ళండి. మణిబుజ్జి, మణిగుడే, మణిబుజ్జి, ఎక్కడికి మణిగుడే. వెళ్ళిపోయి? సిస్రి, మణిగుడే. ఒక్కసారి ఇటు వచ్చి చూడు. ఎక్కడికి వెళ్ళింది ఇది? అయ్యో దేవుడా, ఆ? నా తోడని చంపేసింది. అయ్యో, ఏం చెప్తున్నా? తోడరా, బంగారం తోడ. రమ్మన్నా చాలు.
ఈ కుక్క నా దూడ పిల్లని ఏం చేసిందో చూసారా? అయ్యో, అమ్మ చెప్పేది విను, ఏడవకు. పెంచడం మాత్రం తెలీదు, చంపడం మాత్రమేగా తెలిసేది. నా దూడ పిల్ల, దీనికి మీరు సమాధానం చెప్పే తీరాలి. ఏంటి జార్జ్, కుక్కను అలా వదిలేస్తే ఎలా? చిన్నపిల్లలు ఉన్నారుగా, ఎవరినైనా ఖర్చుంటే ఏంటి పరిస్థితి? దాన్ని కూడా తీసుకొని తింటారీనా? ఆయనకేం బాధ? జార్జనా, అయ్యో అమ్మ, మణికుట్టి బావిలోనే ఉంది. ఏం జరిగిందో ఏంటో. జరు అదే జరగండి జరగండి. తీసుకురండి త్వరగా. అప్పుడు ఆ కుక్క దేన్ని కొరికింది? అది పక్కన కొట్టు నుంచి తీసుకొచ్చిన మాంసమే, దాన్నే అది కొరికింది. ఆ రోజు రాత్రి అందరూ కలిసి దాన్ని కాల్చేశారు. అయితే అన్ని ప్రాబ్లమ్సేనా?